కానీ కేసీఆర్ గారు పాదయాత్ర చేసిండ్రు ఆర్డీఎస్ కోసం. ఆనాడు ఉద్యమంలో పాదయాత్ర చేసిండ్రు. ఆర్డీఎస్ కష్టాలను కళ్ళతో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ చెట్లను కంచెలు పెరిగితే నీళ్లు బారాల్సిన కాలువల్లో ముళ్ళ కంచెల్ని చూసి బాధపడ్డాడు కేసీఆర్. మా ప్రభుత్వం రాగానే తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టి 9 నెలల్లో రికార్డు టైంలో 9 నెలల్లో తుమ్మిళ్ళ లిఫ్ట్ను పూర్తి చేసి ఆర్డీఎస్ కాలువల్లో 50,000 ఎకరాలకు నీళ్లు బారించడం. పోదామా ఆలంపూర్కు, పోదామా గద్వాల్ కన్నా అడుగుతా ఉన్నా. చెప్పరా ఆలంపూర్ గద్వాల ప్రజలు? ఆలంపూర్ గద్వాల్ పోతే పాలమూరులో ఆర్డీఎస్ కాలువల్లో ముళ్ళ కంచెలు పెంచిందెవరు, నీళ్లు బారిచ్చిందెవరు అడిగితే చెప్పరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు నీళ్ల మంత్రిగా నెలకొక్కసారి పోయినా ఆలంపూర్కు. రాత్రింబవళ్ళు పనిచేయించి ఆర్డీఎస్ కాలువల్లో కృష్ణా నదీ జలాలు ప్రవహింపజేసి మీరు 87,000కి 20,000కి తెస్తే మళ్ళీ 50,000కి తీసుకుపోయి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినాం. దాని మీద కొన్ని రిజర్వాయర్లు శాంక్షన్ చేసినాం. పూర్తి చేయండి, ఆయన 87,000 వస్తుంది. ఇది నిజాలు. తుమ్మిళ్ళ కట్టింది మేము కాదా? కలకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్లో పనులు పూర్తి చేసి 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? జూరాల ప్రాజెక్టు మేము వచ్చేదాకా ల్యాండ్ ఎక్విజేషన్ కాలే. మేము వచ్చినాక ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి మొత్తం ఫుల్ కెపాసిటీ రిజర్వాయర్లో నీళ్లు నింపింది జూరాలలో మేం కాదా? రేవంత్ రెడ్డి ఎంత అవగాహన లేకుండా మాట్లాడతాడంటే పాలమూరు ఎత్తిపోతాలంటే జూరాల్లో పెట్టాలన్నట. మీరు శ్రీశైలంలో పెట్టి తప్పు చేసిండ్రు అని మాట్లాడతాడు. మరి నీకు ఆ సలహాదారుడు ఎవరో మరి ఆంధ్రా నుంచి వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ ఉన్నట్టున్నాడు. నీకు ఆదిత్యనాథ్ దాస్ని పెట్టుకున్నావు కదా, ఆయన అంతకుమించి ఏం సలహా ఇస్తాడు నీకు? జూరాల మీద ఆ జూరాల బుడ్డంత రిజర్వాయర్, దాని కెపాసిటీ 9 టీఎంసీలు. దాంట్లో మహబూబ్ నగర్ మంచినీళ్ళంతా జూరాల మీదనే ఉంటాయి. మంచినీళ్ళకే సరిపోతుంది అది. ఇప్పటికే జూరాల మీద జూరాల సొంత ఆయకట్టు 1,00,000 ఎకరాలు ఉంటుంది. భీమా ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. నెట్టంపాడు ఆయకట్టు 2 లక్షల ఎకరాలు ఉంటుంది. కోయిల్ సాగర్ ఆయకట్టు 50,000 ఎకరాలు ఉంటుంది. అంటే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఆల్రెడీ జూరాల మీద ఉన్నది. ఆ జూరాలలో పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టి రోజు 2 టీఎంసీలు గుంజితే ఉంటాయా నీళ్ళల్లా? చాట్ల తౌడు పోసి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టు కాదా? అంటే ఈయన ఉద్దేశం ఏంది? 215 టీఎంసీలో ఉన్న శ్రీశైలంని ఆంధ్రాకి అప్పచెప్పాలి, జూరాల్లో మనం కొట్టుకోవాలిగా. శ్రీశైలంలో ఎంత ఉంటుంది? 215 టీఎంసీలు ఉంటాయి. మనం శ్రీశైలంలో 2 టీఎంసీలు పెట్టి గట్టి గుంజితే 215 టీఎంసీలు 2-3 నెలలు ఉంటాయి కదా ఫ్లడ్ బంద్ అయినాక. దాంట్లో గుంజుకుందామా, దాన్ని ఆంధ్రాకి ఇచ్చి పెడదామా? కేసీఆర్ గారు ఆలోచించి ఆ శ్రీశైలంలో మనకు 215 టీఎంసీలు ఉన్నాయి కనుక మనం పెద్ద పెద్ద రిజర్వాయర్లు కట్టి వరద ఉన్నప్పుడు నీళ్లు ఉన్నప్పుడు గుంజి నింపి పెట్టుకోవాలి, శ్రీశైలం మీద ఆధారపడొద్దని 67 టీఎంసీల రిజర్వాయర్లను కట్టిండు పాలమూరు ఎత్తిపోతల పథకంలో. 67 టీఎంసీ. మీ ముఖానికి 60 ఏండ్ల సమైక్య రాష్ట్ర పాలనలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు మొత్తం కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక 20 టీఎంసీల రిజర్వాయర్ కట్టినరా? మీరు 20 టీఎంసీలు కట్టినరా? 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కల్వకుర్తిలో 5 టీఎంసీల రిజర్వాయర్ని కట్టినరా? మాట్లాడినరైనా నోరిప్పినరా? మీరు ఇంకా మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారు 100 టీఎంసీల రిజర్వాయర్లకు రూపకల్పన చేసిండు. పాలమూరు, దిండి, ఎస్ఎల్బీసీలో భాగంగా కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరద ఉన్నప్పుడు నింపి పెట్టుకోవడానికి 100 టీఎంసీలతో రూపకల్పన చేసిండు. దాదాపు 95% పనులు పూర్తయినాయి. 95% పూర్తయింది. పూర్తి చేయండి. 100 టీఎంసీలు నింపు. మొన్న 3 నెలలు పోయింది సముద్రంలో కృష్ణా నీళ్ళు. గుంజి 100 టీఎంసీలు నింపినామనుకో సస్యశ్యామలం కదా మన నల్గొండ, పాలమూరు. గా పని దూరదృష్టితో కేసీఆర్ చేసిండు. మీరు ఆలోచించిందా ఎప్పుడన్నా? ఇవాళ పాలమూరులో 67 టీఎంసీలు రిజర్వాయర్లు చేసిండు కేసీఆర్. దిండిలో 25 టీఎంసీల రిజర్వాయర్లు పెట్టిండు కేసీఆర్. ఎస్ఎల్బీసీలో భాగంగా దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెండ్లిపాకలో 10 టీఎంసీలు పెట్టిండు. అంటే దాదాపు 102 టీఎంసీల రిజర్వాయర్లను రూపకల్పన చేసి నిర్మించింది కేసీఆర్. ముంగటికి 100 ఏండ్ల ముందుకు ఆలోచించిండు. ఆయనకు స్టేట్ ఇంట్రెస్ట్ ముఖ్యం. కేసీఆర్ గారు 100 ఏండ్ల ముందుకు ఆలోచించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 102 టీఎంసీలతో కృష్ణానదిలో రిజర్వాయర్లు కట్టిండు. ఎందుకు కట్టిండు? మన రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి, వరద ఉన్నప్పుడు నీళ్ళు తీసుకోవాలని మాట్లాడిండు. ఈయన మాట్లాడతాడు జూరాలకెళ్ళి గుంజేది ఉండే,
జూరాలకి ఇప్పటికే 5,50,000 ఎకరాల ఆయకట్టు ఉంది. అది ఉన్నదే బుడ్డంతా 9 TMC. అంటే శ్రీశైలం ఆంధ్ర కప్ప చెప్పి ఇలా కొట్లాడుకుంటావు. నీవు ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకున్న అడ్వైజరీ అంతకు మించిన గొప్ప సలహా నీకేమి ఇస్తున్నట్లేడు. అసలు ఇవాళ సింపుల్ ఇంకా మంచిగా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఎండాకాలం యాసంగి పంట జూరాల మీద నెట్టంపాడు ఉంది, శ్రీశైలం మీద కల్వకుర్తి ఉంది. ఇప్పుడు కల్వకుర్తి కిందనేమో 2 లక్షల ఎకరాలు పంట వండుతుంది, జూరాల కింద మీద ఉన్న నెట్టంపాడులేమో పంట వంటలేదు. ఎందుకంటే జూరాల్లో మంచినీళ్ళకే పైసలు నీళ్ళు, జూరాల్లో మంచినీళ్ళకే నీళ్లు లేవు కనుక నెట్టంపాడు కింద 2 లక్షల ఎకరాలకు ఆయకట్టు నీళ్లు లేవు కనుక బంద్ అయింది. కానీ శ్రీశైలంలో నీళ్లు ఉన్నాయి కనుక కల్వకుర్తి కింద ఇప్పుడు యాసంగిలో 2 లక్షల ఎకరాల పంట వండుతుంది, కాలువలలో నీళ్లు వాడుతున్నాయి. సింపుల్ కదా అర్థం చేసుకుంటే. రోజా రొయ్యల పులుసు గురించి మాట్లాడిను, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి చేపల పులుసు తినొచ్చిండు మొన్న. మీరందరూ టీవీలో పేపర్లో చూసారు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా చంద్రబాబు నాయుడుని కలిసి చేపల పులుసు తినొచ్చి మొన్న ఏం చేసిండు, మొత్తం కృష్ణా నీళ్లు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంటే సపరేట్ చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు 34 తక్కువ అని మాట్లాడుతుండ్రు. 34 తక్కువ అంటే 24 కూడా వాడుకోలే వీళ్ళు. ఈ సంవత్సరం ఎంత వచ్చింది తెలుసా బైసాబ్? నాట్ ఈవెన్ 24. 24% కూడా మన కృష్ణా నదిలో ఈ సంవత్సరం నీళ్లు వాడక ఇవాళ నల్లగొండ మహబూబ్ నగర్లో పంటలు ఎండుతున్నాయంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, చేతగాంతనం, చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి గారి గురుదక్షిణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పోయి ఆడ తినొచ్చిన చేపల పులుసు పుణ్యం. ఎందుకు మాట్లాడరు? ఇట్లా ఈ తిండి రాజకీయాలు మాట్లాడితే చాలా ఉంటాయి, మేము కూడా మాట్లాడవచ్చు. మోడీ గారు కూడా గతంలో నవాజ్ షరీఫ్ దగ్గరికి పోయి ఓ రోజు భోజనం చేసి వచ్చిండు, అంత మాత్రాన దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టిండు అనొచ్చా మనం? రాహుల్ గాంధీ గారు చైనా క్లబ్లలో పోయి అప్పుడప్పుడు తినొస్తుంటాడు, అంత మాత్రాన చైనాకు భారతదేశాన్ని రాహుల్ గాంధీ తాకట్టు పెట్టిండని అనొచ్చా మనం? అంటే ఈ చిల్లర అంటే ఈ తొండి రాజకీయము తిండి రాజకీయం రేవంత్ రెడ్డికి తప్ప ఎవరికి రావు. ఏమి తొండి రాజకీయం తిండి రాజకీయం చిల్లర మాటలు. నువ్వు మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలిచి అదేంటి ప్రజాభవన్కి పిలిచినావు కదా, నువ్వు పాదపూజ చేసినావు అని నేను అనలేనా? పాదపూజ చేసినావు, కాళ్ళు తినవు, చంద్రబాబు నాయుడును అదేందో హైదరాబాద్ బిర్యానీ తెప్పించి తినిపించినావు అని నేను కూడా అనొచ్చు కదా. ఏముంది, అది ఏం చిల్లర మాట, అదేం రాజకీయము? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలా? అసలు జీతం గురించి ఆయనకు తెలిస్తే కదనే, కానీ సబ్జెక్ట్ చాలా ఉంది, ఆయన ఇంకా క్వశ్చన్ లేదు. ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయి 13 పేజీల్లో 1 పేజ్ అయింది. నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 13 పేజీలు అట్లే రాసుకున్నా విని, మొత్తం 1 పేజ్ అయింది, సెకండ్ పేజ్లోకి పోతున్నాను. అసెంబ్లీలో ఛాన్స్ ఇస్తారేమో మంచిగా బాగా సమాధానం చెప్తుంది, కానీ మాకేమో మైక్ ఇస్తలేరు. నిన్న కూడా చూసింది కదా, మైకి అంటే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడినట్టు కూడా హరీష్ రావుకి మైక్ ఇస్తలేడు. చూసి ఉంటారు నిన్న మీరు.